నమస్తే. ప్రస్తుతం మనం ఉస్మాన్ యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ చూస్తున్నాం. ఇక్కడ యూనివర్సిటీలో పనిచేసిన అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్స్ అందరూ కూడా ఒకసారిగా రోడ్ పైన వచ్చిన పరిస్థితి. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఇటు ఉస్మాన్ యూనివర్సిటీకి వస్తా అని చెప్పారు కదా. సో ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి గారు మీరు స్వాగతిస్తున్నాం, మీ రాకని స్వాగతిస్తున్నాం. కానీ మాకు కొన్ని సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు వ్యక్తపరిచిన బయటకు వచ్చారు. ఒకసారి మాట్లాడదాం మనతో పాటు ఉన్నారు. స్వామి చెప్పండి, ఏంది అంటే ఎందుకు ఈ రోజు మీరు అందరు బయటకు రావాల్సి వచ్చింది? ఇంత పెద్ద ఎత్తున ఏం చెప్పాలి? సార్ ఏం లేదు స్వామి, దాదాపుగా ఒక 25 సంవత్సరాల తర్వాత ఒక ముఖ్యమంత్రి, మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక ముఖ్యమంత్రి గారు మన విశ్వవిద్యాలయానికి రాబోతున్నారు. అదేవిధంగా ఈ రావడమే కాకుండా ఈ విశ్వవిద్యాలయాన్ని అభివృద్ధి చేయడం కోసము దాదాపు 1000 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ ఇక్కడ పనులను చేపట్టబోతున్నారు. కాబట్టి మేమందరం కూడా దాన్ని స్వాగతిస్తూ, ఇటువంటి ముఖ్యమంత్రి మాకు రావడం మా అదృష్టము. అదేవిధంగా 108 సంవత్సరాల ఉస్మానియా యూనివర్సిటీ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఒక ముఖ్యమంత్రి 1000 కోట్లు ఇక్కడ కేటాయించడం అనేది చాలా గొప్ప విషయం. ఇక్కడ ఉన్నటువంటి విద్యా వ్యవస్థను అభివృద్ధి చేసే విధంగా పెద్ద పెద్ద మన పెద్ద పెద్ద యూనివర్సిటీలతో సమానంగా దీన్ని తీర్చిదిద్దాలని, వారి ఆకాంక్షను నెరవేర్చాలని మేమందరం కూడా వారికి సపోర్ట్గా ఈరోజు ముఖ్యమంత్రి గారికి స్వాగతం పలుకుతూ మేము ర్యాలీ తీయబోతున్నాం. అదేవిధంగా ఇదే యూనివర్సిటీలో మేము కూడా పనిచేస్తున్నాము కాంట్రాక్ట్ ఉద్యోగులుగా, నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులుగా గత 30 సంవత్సరాలు చేస్తున్నాము. మేము ఎన్నో సేవలు అందించాము ఇదే విశ్వవిద్యాలయానికి. కానీ మా జీతాలు చాలా తక్కువ ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు నేను ఎగ్జాంపుల్, నా సర్వీస్ వచ్చేసి 28 సంవత్సరాలు దాటింది. నా జీతం వచ్చేసి 20,000. ఇప్పుడు ఉన్నటువంటి సొసైటీలో మేము బతకాలంటే ఆ 20,000తో చాలా కష్టతరం అయిపోయింది. కాబట్టి వారికి ఒక విన్నపం ఏంటంటే, సార్ మీరు ఇంత పెద్ద కార్యాన్ని ఇక్కడ చేపడుతున్నారు, అదేవిధంగా ఒక చిన్న పని మా కోసం మా బతుకులు మారే విధంగా ఏదైనా నిర్ణయం తీసుకోండి. రెగ్యులరైజ్ చేయడమా, లేకపోతే సమాన పనికి సమాన వేతనం ఇవ్వడమా, లేకపోతే ఈక్వల్ వర్క్ మన మినిమం పే స్కేల్స్ ఇచ్చినా అంతో ఎంతో మాకు న్యాయం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మా కోసం ఒకసారి ఆలోచిస్తారని మేము కోరుకుంటున్నాం. అంటే ఇదే విషయాన్ని మన ప్రిన్సిపల్కి కావచ్చు, లేకుంటే వీసీకి కావచ్చు, వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళారా మీరు? అంటే ఈ విధంగా రాబోతున్నారు కాబట్టి మా సమస్యలు కూడా వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళానని అట్లా చెప్పడం జరిగిందా? ఎన్నో మార్లు వెళ్ళడం జరిగింది స్వామి. మినిస్టర్లను కలిసాము. ఒక్కొక్కరిని 2-3 దఫాలుగా కలిసాము. ఎందుకంటే మా ఇక్కడ పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు చాలామంది ఆర్థిక ఇబ్బందులకు లోనైపోయి హార్ట్ అటాక్ వచ్చి చనిపోతున్నటువంటి సందర్భాలు రీసెంట్గా పోయిన నెలలోనే 4 ఉద్యోగులు చనిపోవడం జరిగింది. అంతేకాకుండా ఎంతోమంది రిటైర్డ్ అయిపోయారు. వాళ్ళు 30 సంవత్సరాలు పనిచేసిన తర్వాత రిటైర్డ్ అయి వెళ్ళిపోతుంటే ఒక్క రూపాయి కూడా తీసుకుపోలేని పరిస్థితి. ఆ రోజు ఇంటికి వెళ్ళిపోతుంటే తెల్లారి నెక్స్ట్ డే నుంచి ఆయన ఏం ఉద్యోగం ఉండదుగా, ఆయన ఒంటరి ఇంట్లోనే ఉండిపోవాల్సి వస్తుంది. ఆ కుటుంబం పరిస్థితి ఏంది? అదేవిధంగా ఇప్పుడు పెళ్లి చేసుకున్నటువంటి ఒక ఉద్యోగి, పిల్లలు ఉంటారు, సంసారం ఉంటుంది, ఆయన ఆర్థిక ఇబ్బందులకు లోనైపోయి అనారోగ్య పాలై చనిపోయిండు. ఆ చనిపోయినటువంటి కుటుంబం పరిస్థితి ఏంది? తర్వాత వాళ్ళకి ఎటువంటి గ్రాడ్యుటీ లేదు, ఎటువంటి బెనిఫిట్స్ లేదు, డెత్ బెనిఫిట్స్ లేవు. ఇలాంటి సమస్యలు చాలా ఉన్నాయి. కాబట్టి ఈ సమస్యలను మాకు ఏదో రకంగా మాకు న్యాయం చేస్తే ఈ సమస్యలన్నీ కూడా మాకు దూరం అవుతాయి. అంతో ఎంతో మాకు మేలు జరుగుతుంది. చెప్పండి, మీరేం వినిపించుకుంటారు? రేవంత్ రెడ్డి గారు రాబోతున్నారు, సో మీరేం చెప్పాలి? మేము ఒకటే మా యొక్క డిమాండ్, గత ఎన్నో సంవత్సరాల నుంచి మేము ప్రయత్నం చేస్తూనే ఉన్నాం, కానీ ఏ గవర్నమెంట్ మమ్మల్ని పట్టించుకోవట్లేదు. కానీ ప్రజాపాలన అన్నారు కాబట్టి మాకు మన కాంగ్రెస్ గవర్నమెంట్ మీద పూర్తి నమ్మకం, విశ్వాసం ఉన్నది. మా యొక్క యూనివర్సిటీలో నాన్ టీచింగ్ స్టాఫ్ అంటే యాక్చువల్లీ నాన్ టీచింగ్ స్టాఫ్కి కీలక పాత్ర ఉంటుంది. తెలంగాణ రాష్ట్రం కోసం సాధించుకోవడంలో మాదొక కీలక పాత్ర పోషిస్తున్నాము. కాబట్టి రేవంత్ రెడ్డి సార్కి మేము ఒకటే విన్నవించుకుంటున్నాము. గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారికి, సార్ మేము గత 25 సంవత్సరాల నుంచి ఇక్కడ పనిచేస్తూ ఉన్నాము, చాలన జీతం మాకు వస్తూ ఉన్నది. కాబట్టి మా యొక్క కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అందరికీ కూడా రెగ్యులరైజేషన్ చేస్తే మా జీవితాల్లో వెలుగులు నింపుతారని కోరుకుంటూ ఉన్నాము. దయచేసి మా యొక్క సమస్యలను తీరుస్తారని మేము భావిస్తూ ఉన్నాము. అందుకే మేము పూర్తిగా ఇక్కడ సీఎం గారు వస్తున్నారు కాబట్టి సార్కి మేము వెల్కమ్ పలుకుతున్నాము. థ్యాంక్ యూ. చెప్పండి సార్, ఎన్ని ఇయర్స్ నుంచి మీరు డిమాండ్ చేస్తున్నారు అండ్ గత ప్రభుత్వం పట్టించుకోలేదు? గత ప్రభుత్వము చేస్తాం అనుకుంటా కూడా చాలా మందికి నమ్మించడం వల్ల చాలా మంది కూడా ఆశపడి గత 10 సంవత్సరాల నుంచి కూడా సేవలు అందిస్తారు. 10 సంవత్సరాల 25 సంవత్సరాల సర్వీస్ ఉంది ఒక్కొక్కరు, చాలా మంది వరకు. వాళ్ళకు తక్షణమే ఇప్పుడు ప్రజాప్రభుత్వం వచ్చింది కాబట్టి ఇప్పుడున్న ఉద్యోగ వ్యవస్థలో కాంట్రాక్ట్ ఉద్యోగులే కానీ, అవుట్సోర్సింగ్ ఉద్యోగులే కానీ, ఎవరికైనా ఈ ఒక్క వ్యవస్థ అనేది కాదు, కొన్ని వ్యవస్థలలో కూడా ఉన్నారు. ఈ అన్ని సమస్యలు పరిష్కరించినట్టయితే ప్రభుత్వాన్ని మార్చుకున్నందుకు ఉద్యోగులుగా మాకు న్యాయం జరిగిందనే విధంగా మేము భావిస్తున్నాం. ఇంకోటి, ఉస్మాన్ యూనివర్సిటీలో 100 సంవత్సరాల వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏ ముఖ్యమంత్రి కూడా ఇక్కడ వచ్చిన సందర్భాలు లేవు.
సార్ గతంలో వచ్చారు, సీఎం సార్ గతంలో ఇక్కడికి వచ్చారు. మళ్ళీ వస్తాను నేను. మీ సమస్యలు ఏమేమి ఉన్నాయో నా ముందు పెట్టండి, నేను పరిష్కరించడానికి నేను ముందుంటాను. ఇంకోటి విద్యాపరంగా కూడా ఏ విద్యార్థులకు కావాల్సిన అవసరాలను కూడా నేను తీర్చుతానని ఏమంటారు వాగ్దానం ఇచ్చారు మాకు. ఆ సందర్భంగా కూడా ఇక్కడ ఉన్న కాంట్రాక్ట్ ఉద్యోగులకు కూడా ఏదన్నా న్యాయం చేస్తే ఎప్పటికి చరిత్రలో నిలిచిపోతారనే విధంగా మేము భావిస్తున్నాం. అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్రానికి ఆర్థికంగా బాగాలేదు, సో కంప్లీట్ గా చాలా అప్పులలో ఉన్నాయి కాబట్టి సో ఈ విధంగా కొంచెం టైం పడుతుంది అని చెప్పేసి కూడా గత చాలా సందర్భాల్లో రేవంత్ రెడ్డి గారు చెప్పారు. సో ఆ విధంగా చెప్తే ఏం చెప్తారు? ఏమీ అర్థం కాదు. అంటే ఆల్రెడీ ఇప్పుడున్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదు, చాలా అప్పులు కడుతున్న పరిస్థితి. సో ఈ నేపథ్యంలో మీ డిమాండ్, మీరు అడుగుతున్న డిమాండ్ అవుతుంది అనుకుంటారా? మాకు ఆల్రెడీ జీతాలు వస్తున్నాయి. అదే జీతాలకు ఎంతో కొంత అంటే కొంచెం ఎంతో కొంత బెనిఫిట్స్ చేస్తే కనుక పెద్ద ఆర్థిక భారం అనేది ప్రభుత్వం మీద ఉండదు. ఎందుకంటే ఎంతో ఆల్రెడీ తీసుకుంటున్నాం కాబట్టి దానికి కొంచెం ఏదైనా ఏర్పరిచినట్టు అయితే ఆర్థికంగా అందరికీ న్యాయం జరిగే పరిస్థితి ఉంది. అది కూడా 100 వసంతాల యూనివర్సిటీలో ఉద్యోగులు అంటే చెప్పుకోవడానికి వాల్యూ ఉండాలి. ఇక్కడ విద్యార్థుల ఉద్యమంలో కూడా మేము చూసిన వాళ్ళ కల్లారా చూసినాం, ఉద్యమంలో పాల్గొన్నాం మేము కూడా. వాళ్ళతో పాటు విద్యార్థులు చనిపోతుంటే మేము కల్లారా చూసినాం ఇక్కడ మేము. అట్లాంటి యూనివర్సిటీలో, తెలంగాణకే చరిత్ర కలిగిన ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్యోగులు కూడా వీళ్ళకు కూడా అన్ని వసతులు ఉన్నాయి ఇక్కడ అనే విధంగా ఉండాలి. ఎప్పటికీ చరిత్రలో ఉండాలి అది. ఎందుకంటే బయటకు చెప్పుకున్నాడు ఉస్మానియా యూనివర్సిటీ అంటే అరే ఇక్కడ ఉద్యోగులకు కానీ అన్ని వసతులు బాగా కల్పించిండ్రు. ఏ ప్రభుత్వం ఉన్నప్పుడు జరిగింది అంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో, ప్రజా ప్రభుత్వంలో ఉన్నప్పుడు మాకందరికీ న్యాయం జరిగిందని చెప్పుకునే విధంగా ఉండాలని మేము భావిస్తున్నాం. అంటే గత ప్రభుత్వం మీరు 10 సంవత్సరాలు ఉన్న ఆ ప్రభుత్వంలో మీరు చాలాసార్లు రిక్వెస్ట్ చేసి కానీ చేయలేకపోయింది. సో మళ్ళీ ఈ ప్రభుత్వం కూడా అంటే చేస్తారని చెప్పేసి నమ్మకం ఉందా? అంటే ఈ ప్రభుత్వం కూడా ఒకవేళ అలాగే చేస్తే ఎట్లా ఉంటుంది? ఒకటే అండి, దీనికి పరిష్కారం చేయాలంటే చేయొచ్చు, ఏ ప్రభుత్వం అయినా చేయొచ్చు. కాకపోతే కొన్ని అంటే సరిగ్గా ఇన్ఫర్మేషన్ లేకపోవడం వల్ల కూడా కావచ్చు, ఎక్కడో కొన్ని విధాలుగా అది వాళ్ళు జరిగే ఏమంటారు ప్రభుత్వ పాలన వాళ్ళు బిజీగా ఉండడం అలాంటివి జరగడము. దీన్ని ఒక స్పష్టంగా వాళ్ళు తీసుకోగలిగితే ఇది చేయాలనుకునే విధంగా వాళ్ళు చేయాలనుకుంటే మాత్రం ఈజీగా చేయొచ్చండి. పెద్ద ఈ సమస్య కాదు, ఇది చాలా చిన్న సమస్య. కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్య అనేది చాలా చిన్న సమస్య. ఇంకా మమ్మల్ని రిక్రూట్ చేసి రెగ్యులర్ చేసినా కూడా ఇంకా పోస్టులు ఖాళీ ఉంటాయండి. అవి కూడా విద్యార్థులకు కూడా న్యాయం చేయొచ్చు. అందరికీ ఎవరికి వీళ్ళకి న్యాయం చేయాలి, వాళ్ళకు కూడా న్యాయం జరుగుతుంది, మాకు కూడా న్యాయం చేయమని అడుగుతున్నాం అంతే. సో చెప్పండి అమ్మా, ఏం డిమాండ్ చేస్తారు? రేవంత్ రెడ్డి గారు రాబోతున్నారు, సో ఏం చెప్పాలంటే? మేము సీఎం గారికి ఒకటే కోరుకుంటున్నాం. మేము ఉస్మానియా యూనివర్సిటీ నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ మా జీతాలు చాలా తక్కువ సార్. మేము 16 సంవత్సరాల నుంచి నేనైతే వర్క్ చేస్తున్నాను. చూడండి, నేను ఒక అటెండర్గా వర్క్ చేస్తున్నాను. నా శాలరీ 16,000. నేను సార్కి ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను సార్, మా లైఫ్ మీరు సేవ్ చేయాలి సార్. మీరు ఇప్పుడు క్యాంపస్కి వస్తున్నారంటే మాకు చాలా హ్యాపీగా ఉంది. ఇన్ని సంవత్సరాలు ఏ సీఎం రాలేదు. మేము చాలా హ్యాపీగా వెల్కమ్ చేస్తున్నాం, కానీ మా లైఫ్ను కూడా మీరు సేవ్ చేయండి సార్ అని ఒకటే కోరుకుంటున్నాం. 16 సంవత్సరాల నుంచి చేస్తారు అంటే ఎప్పటి నుంచి, ఎంత నుంచి శాలరీ స్టార్ట్ అయింది? ఇప్పుడు ఎంత? 3,000 శాలరీ సార్. నేను ఫస్ట్ జాయిన్ అయినప్పుడు నా 3,000 శాలరీ. అప్పటి నుంచి నేను ఇప్పటి వరకు చేస్తున్నాను. నేను యాజ్ ఎ కేర్ టేకర్ కూడా చేశాను. మేము చాలా ఇబ్బందులు పడి ఇక్కడి వరకు వచ్చాం సార్. అదే మేము ఇంతకుముందు కేసీఆర్ గవర్నమెంట్ అప్పుడు చాలా ఆశపడి ఒక 10 ఇయర్స్ చేశారు, మమ్మల్ని రెగ్యులరైజ్ చేస్తారని చాలా ఆశగా ఉన్నాము. కానీ కేసీఆర్ సార్ చేయలేదు. కానీ ఇప్పుడు మీ మీద చాలా హోప్ పెట్టుకొని ఉన్నాం సార్. మీరు మాకు ఏదో ఒకటి చేశానని. అందుకే ఉస్మానియా యూనివర్సిటీలో వస్తప్పుడు మేము ఇంతకుముందు వచ్చినప్పుడు కూడా మేము చాలా హ్యాపీగా ఉన్నాము. కానీ నెక్స్ట్ మీరే అన్నారు ఇక్కడ వస్తారని. అందుకే ఇప్పుడు మేము చాలా ఆశలు పెట్టుకొని ఉన్నాం సార్. హార్ట్ఫుల్గా మిమ్మల్ని వెల్కమ్ చేస్తున్నాం సార్. మా గురించి ఏదైనా ఒకటి ఆలోచించండి అని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. అంటే నమ్మకం ఉందా మేడం? అంటే గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ హయాంలో చేస్తామని చేయలేరు, సో ఈ ప్రభుత్వం వచ్చి చేస్తాను చెప్తుంది. మళ్ళీ నమ్మకం ఉందా ఈ ప్రభుత్వం పని చేస్తానే? లైఫ్ ఉంది కదా సార్, నమ్మకం లేని లైఫ్ లేదు. అందుకే మేము ఇప్పుడు వెళ్ళిన సీఎం మీద అని పెట్టుకున్నాము. కానీ సార్ ఏంటంటే మమ్మల్ని చాలా ఇబ్బందులు పడేసి వెళ్ళిపోయారు. అసలు మమ్మల్ని జీతాలు పెంచలేక, మమ్మల్ని రెగ్యులైజేషన్ చేయలేక చాలా అసలు మా లైఫ్ అనేది, మా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఒక్కొక్కళ్ళ లైఫ్ చూడాలి సార్. చాలా కరమైన గడుపుకుంటూ వచ్చాము ఇక్కడ వరకు. ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అన్న మాకు ఏదన్నా మంచిగా చేస్తుందని ఆలోచన మీద ఉన్నాము. కంపల్సరీ మాకు ఒక హోప్ అయితే ఉంది సార్, అది చేశారు ఈ సీఎం గారు అనేది. ప్రజాపాలన అంటారు, వాళ్ళు ప్రజల కోసమే పాలన. మరి అట్లా అనిపిస్తుంది అంటే ఈ పనులు చేస్తారనిపిస్తుంది. నమ్మకం ఉందా ఈ ప్రభుత్వం పైన? అంటే చేస్తారు, ఈ రేవంత్ రెడ్డి గారు వస్తారు చేస్తారు అని. అంటే ఏంటంటే కాంగ్రెస్ అనేది ఒక ప్రజా కోసం బతికే వాళ్ళ పార్టీ అనేది ఒక దానిపైన ఉంది అని మాకు ఒక నమ్మకము. సార్ ఇప్పుడు అంటే కాంగ్రెస్లో సీఎం కాబట్టి మేము ఇంతకుముందు కూడా ఇన్ని సంవత్సరాల నుంచి చూసుకుంటూ వచ్చాము. సోనియా గాంధీ కూడా
ఇందిరాగాంధీ గారు కూడా వీళ్ళంతా అంటే ప్రజల కోసం బతికిన లీడర్స్. అంటే సార్ ఇప్పుడు కాంగ్రెస్లో సీఎం అని అంటే మాకు కూడా కొంచెం హోప్ ఉంటుంది కదా, అందుకే సార్ పైన చాలా ఆశలు పెట్టుకొని ఉన్నాం సార్. థ్యాంక్ యూ. సో అన్న చెప్పండి అన్న, రేవంత్ రెడ్డి గారు రాబోతున్నారు, సో ఏం చెప్పాలనుకుంటున్నారు? నమస్కారం సార్, మీడియా మిత్రులకి ధన్యవాదాలు. ఏం లేదు సార్, మా వాయిస్ ఏంటంటే ఆల్రెడీ గత ప్రభుత్వము కేసీఆర్ సారు నీళ్లు నిధులు నియామకాలని తెలంగాణను బాగా ఇచ్చేసిర్రు. ఉద్యమకారుడిగా 2 పర్యాయాలు ఒక 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిండు. ఆయన చెప్పిన వాద ఏంటంటే నీళ్లు నిధులు నియామకాలు అని చెప్పిండు, కానీ నీళ్ళు ఇచ్చిండు నిధులు ఇచ్చిండు, కానీ నియామకాలు ఎక్కడ జరగలేదు సార్. మేము తెలంగాణ వస్తుంది, స్వరాష్ట్రం మనకు మేలు జరుగుతుంది చాలా, మేము కూడా బుల్లెట్లు దెబ్బలు పడ్డాయి, లాఠీ దెబ్బలు పడ్డాయి, మేము కూడా తెలంగాణ ఉద్యమంలో పెద్ద ఎత్తున పాల్పంచుకున్నాం, తెలంగాణ కష్టపడి సాధించుకున్నాం సార్. కానీ మాకు మొత్తం అంతా మభ్యపెట్టడం మోసం జరగడమే, మేము మోసపోవడం జరిగింది. సో ఇప్పుడు ఏంటంటే ప్రజాపాలన అన్నారు మన సీఎం సార్, ఆయన చేసే పనులు కూడా మేము 2 years నుంచి అబ్జర్వ్ చేస్తున్నాం. వాస్తవంగా కూడా ఆయన జెన్యున్గానే ఉన్నది, మంచి పరిపాలన ఉన్నది, ప్రజలకు ప్రజాపాలన అనేది ప్రాక్టికల్గా చేయిస్తుండు చూపిస్తుండు. సో అందుకే మాకు కూడా చాలా బాగా నమ్మకం ఉన్నది సార్. ఈ ప్రభుత్వంలోనైనా ఈ రేవంత్ రెడ్డి సార్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడైనా మాకేదో ఒక న్యాయం జరుగుతుంది. గతంలో కూడా మీరు పర్యవేక్షించిన చూసిన కాంగ్రెస్ ప్రభుత్వంలోనే నియామకాలని చాలా మటుకు, అది ఆంధ్ర సమైక్య పాలన కావచ్చు బాగా అయినాయి. సో దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం, మన రాష్ట్రం తెలంగాణ తెచ్చుకున్న తర్వాత కూడా. సో మాకు తెలంగాణ రాష్ట్రం వచ్చినాక కాంగ్రెస్ ప్రభుత్వంలో మాకు న్యాయం జరుగుతుందని 100% మేము బిలీవ్ చేస్తున్నాం సార్. అంటే రేవంత్ రెడ్డి గారు చెప్పారు, సో మీ సమస్యలు ఏమున్నా చెప్పురి, ఆ రోజు నేను వస్తాను, 1000 కోట్ల నిధులు ఇస్తాను, సేమ్ డైరెక్ట్ నాకే చెప్పురి అని చెప్పారు. సో గత ప్రభుత్వంలో చూసుకుంటే వాళ్ళు కూడా చేస్తామని చెప్పి చేయలేకపోయారు. సో మళ్ళీ ఈ ప్రభుత్వం అట్లీస్ట్ రేవంత్ రెడ్డి గారు డైరెక్ట్ స్టేట్మెంట్ ఇచ్చారు కాబట్టి సో నమ్మకం ఉందా చేస్తారని అనిపిస్తుందా మీకు? 100% నమ్మకం సార్. ఆయన రాగానే చూసారు కదా, పేద ప్రజలకు కూడా సన్న బియ్యం తినిపిస్తుండు. పేద ప్రజలు సన్న బియ్యం తినంటే అది ఒక మిరాకలే సార్, అది అద్భుతం అది. సో ఆయన పేద ప్రజల గురించి అట్లా ఆలోచించాడు కాబట్టి ఉద్యోగుల గురించి ఎందుకు ఆలోచించాడు చూసారు కదా. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చిపోయారు, కానీ కాంగ్రెస్ ఇవ్వాలని ఏం రూల్ లేదు కదా, కానీ ఇచ్చిండు. ఆయన విఘ్నతకి అది ఒక పరాకాష్ట, అది ఆయన విఘ్నతకి ఆయన మంచితనానికి అది ఒక నిదర్శనం అన్నట్టు. సో ఆయన ఉన్నాడు కాబట్టి మాకు 100% న్యాయం చేస్తాడని మేము బిలీవ్ చేస్తున్నాం సార్. ఆల్రెడీ పోయినసారి మాకు అవకాశం రాలేదు, ఈసారైనా మాకు అవకాశం వస్తే మేము ఖచ్చితంగా మా బాధలు మేము వెలిబుచ్చుకుంటాం సార్కి. రావాలని మేము మీడియా ద్వారా కూడా మాకు ప్రయత్నం చేస్తున్నాం. మీరు కూడా మాకు మధ్యవర్తిగా పనిచేయాలి, వారధిలాగా పనిచేయాలి, ప్రభుత్వం దృష్టికి మీరు తీసుకోవాలి. మీ వంతు సహకారం కూడా మాకు అందిస్తే మా జీవితాలలో వెలుగు నింపినట్టయితే సార్. వాస్తవంగా చెప్పాలంటే మేము చాలా చిన్న జీతగలం సార్. వాస్తవంగా నా సర్వీసే 23 సంవత్సరాలు ఉంది యూనివర్సిటీలో. సో నా జీతం కూడా 23,000 లేదు సార్. నా సర్వీస్ 23 సంవత్సరాలు అంటే నా జీతం కూడా 23 లేదంటే ఇక మీరు అర్థం చేసుకోండి. ఇది అర్బన్ సిటీ, హైటెక్ సిటీ. 20,000లో ఎట్లా జీవితం సాగిస్తాం సార్? ఏ ఇంట్లో చూసుకున్నా మినిమం ఒక భార్య భర్త ఒక 2 పిల్లలు అయితే ఉంటారు కదా, మినిమం మ్యాండేట్ అది. ఒక సింగిల్ బెడ్రూమ్ తీసుకున్నా కూడా 10,000 రెంట్ ఉంటుంది. 20,000 10,000 రెంట్ పోతే ఇంకా 10,000 మా పిల్లలు చదువులేంది, తిండేంది, మా అమ్మ నాన్నకు వృద్ధాప్యంలో వాళ్ళకు వచ్చే రోగాలను వాళ్ళని పట్టించుకోవాలి, అన్ని సమస్యలు ఉంటాయి సార్, చెప్పుకోలేము. మాది చేస్తే చెప్పుకుంటే అది రాస్తే రామాయణం అవుతుంది, తీస్తే భారతం అవుతుంది. అన్ని కష్టాలు ఉన్నాయి సార్ మాకు. మేము పడే కష్టాలు దేవుడికే తెలుసు, మాకే తెలుసు. సో మా రేవంత్ రెడ్డి గారికి మేము విన్నవించుకునేది ఒకటే సార్, మా జీవితాలలో మేము చేసిన ఇన్ని రోజుల కష్టానికి ఆయన మా జీవితాలలో వెలుగు నింపుతాడని మేము చాలా ఆశాభావంతో ఉన్నాము. ఖచ్చితంగా ఆయన సహకారం చేస్తారు, మేము గుడ్డిగా నమ్ముతున్నాం సార్. ఇక మా జీవితాల్లో వెలుగు నింపే దేవుడు ఎవరైనా ఉంటే అది రేవంత్ రెడ్డి సారే. ఖచ్చితంగా ఆయనకు మేము విన్నవించుకునే అవకాశం వస్తే అది మాత్రం సద్వినియోగం చేసుకుంటాం, విన్నవించుకుంటాం. ఆయన ప్రేమ అభిమానానికి మేము కూడా ఇదవుతాం సార్. సో మీరు కూడా మాకు గవర్నమెంట్కి వారధిలాగా పనిచేసి మా భావాన్ని, మా బాధని, మా భావ వ్యక్తీకరణని గవర్నమెంట్ వరకు తీసుకోవాలని మీడియా మిత్రులకు ధన్యవాదాలు సార్. మీరు మాకు సపోర్ట్ చేస్తున్నారు, మనస్ఫూర్తిగా మా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ తరఫు నుంచి ధన్యవాదాలు సార్. చెప్పండి, రేవంత్ రెడ్డి గారు రాబోతున్నారు, ఏం ఏమో సార్, ముందులో గతంలో 110 సంవత్సరాల చరిత్రలో ఉస్మాన్ సిటీ 110 సంవత్సరాల చరిత్రలో సీఎం రావడం చాలా అరుదైన విషయం. ఎందుకంటే ఉస్మాన్ సిటీ కోసం ఉస్మాన్ సిటీ ఒక ఉద్యోగులు, విద్యార్థులు వీళ్ళందరూ సమస్యలు తొలగిపోతే ఫస్ట్ అందరూ 1000 ఆశలతో ఎదురు చూస్తున్నాము. అది జరుగుతుందని ఆశిస్తున్నాము. కానీ సార్ వచ్చిన తర్వాత ఎలా ఉంటుంది, ఏం కథ అనేది సారు మనసులో బట్టి ఉంటుంది. నాకు మా ఉద్యోగ సంఘం తరఫు నుంచి అయితే 100% మాకు ఓల్డ్ సిపిఎస్ ఒకటి, పాత పింఛన్ ఒకటి, ఇక్కడ హాస్టల్స్లలో నాన్ టీచింగ్ కూడా చాలా ప్రాబ్లం ఉంది. అందులో కొద్దిగా ఉస్మానియా సిటీ వెనుకబడిపోతుంది. ఈ ఇప్పుడు సీఎం ఇచ్చే వరాలపై చేస్తే మన ప్రపంచ దేశాలలో కూడా ఉస్మాన్ సిటీ నెంబర్ 1 కాబోతుంది. అతని టార్గెట్ కూడా, సారథి టార్గెట్ కూడా అదే. కాబట్టి దయచేసి
సీఎం సార్ ఒకటే రిక్వెస్ట్ చేసిందంటే, సార్ మీరైతే ఏదైతే సంకల్పం ముందుకు వస్తున్నారో ఆ సంకల్పం మేము చేయడానికి రెడీగా ఉన్నాం. కాకపోతే మీరు మాకు సహకారం చేస్తే ఖచ్చితంగా మా యొక్క సహకారాలు కూడా మీకు ఉంటాయని మా యొక్క ఆశీస్సులు సార్. ఖచ్చితంగా మీరు వచ్చి ఈ యొక్క ఉస్మాన్ సిటీ మీరు ఏ రకంగా గతంలో పాలకులు చేసిన కొన్ని తప్పుడు వల్ల ఈరోజు ఉస్మాన్ సిటీ వెనుకబడిపోయింది. లేకుంటే ఎప్పుడు ఉస్మాన్ సిటీ ప్రపంచ స్థాయిలో ఎదిగింది. ఎందుకంటే ఇప్పుడు కూడా అక్కడ నుంచి చాలా మంది స్టూడెంట్స్ ఇక్కడ చదువుకున్న అమెరికా దేశాల్లో కూడా ఇక్కడ చదువుకొని అక్కడ నివసించి మన యూనివర్సిటీకి వచ్చి విజిట్ చేస్తుంటారు. దీన్ని ఇంకొంచెం అభివృద్ధి చేయాలి. ఇంకొంచెం అభివృద్ధి చేస్తే ఏమవుతుందంటే ఉస్మాన్ సిటీ ఎక్కడికో పేగాంచి వెళ్ళిపోతుంది. దయచేసి సీఎం గారికి నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా ఏంటంటే, సార్ దయచేసి మీరు అనుకున్న రీచ్ చేయండి, మేము మీకు సహకారం ఉంటుంది ఉద్యోగుల తరఫు నుంచి అని మా ఆశిస్తున్నాం సార్. థ్యాంక్ యూ. అంటే నమ్మకం ఉందన్న, అంటే రేవంత్ రెడ్డి గారిపై నమ్మకం ఉందా చేస్తారని? గత ప్రభుత్వం ఏమో చేస్తా అని చేయలేదని చెప్తారు. సో మళ్ళీ ఈ ప్రభుత్వం పైన ఉందా నమ్మకం? 100%. ఎందుకంటే గతంలో ఫస్ట్ టైం మొన్న వచ్చాడు కదా, వచ్చినప్పుడు వితౌట్ సెక్యూరిటీతోని యూనివర్సిటీకి వచ్చి నేను ఈ యొక్క సమస్యలను చేస్తా అని చెప్పి సేమ్ అదే 9వ తారీఖు అన్నాడు యాక్చువల్గా. కానీ దానికంటే 2 రోజుల ముందే ఉస్మాన్ సిటీకి రావడం జరుగుతుంది. అంటే అతని మనసులో ఉస్మాన్ సిటీకి ఏదో చెయ్యాలి అని. ఎందుకంటే అతను ప్రతిపక్ష నేత ఉన్నప్పుడు కూడా ఇదే ఉస్మాన్ సిటీకి విజిట్ చేసినప్పుడు అతను రానియలేదు. కొన్ని ఆయన మనసులో కొన్ని ఉన్నాయి. కాబట్టి అది నెరవేర్చాలి అంటే ఉస్మాన్ సిటీకి మేము ఏదో చేయాలనే సంకల్పం అతనికి ఉంది. కాబట్టి నేను ఒకటే రిక్వెస్ట్, సార్ ఆలోచన చేసిన నమ్మకం ఉంది మాకు. 100% చేసిన నమ్మకం ఉంది రేవంత్ రెడ్డి గారు. ఎందుకంటే అతని మనసులో ఉంది కదా సార్. ఇప్పుడు అతని మనసులో ఆల్రెడీ ఉంది. ఎందుకంటే ఈ 9వ తారీఖు వస్తాన మనిషి 2 రోజుల ముందే వస్తున్నాడు అంటే అది కూడా వితౌట్ సెక్యూరిటీ తోటి, పోలీస్ బందోబస్తు లేదు, ఏం లేదు. ఓన్లీ ఉస్మాన్ సిటీ సెక్యూరిటీ ఉంటుండొచ్చు. ఎందుకంటే మినిమం ప్రోటోకాల్ ఉంటుంది. ఖచ్చితంగా ఆయన అనుకున్నది చేస్తాడు. ఎందుకంటే ఇప్పటికే బడ్జెట్ లేక 2 years నుంచి చాలా ఇబ్బంది నెట్టుకుంటూ వస్తున్నాడు. అయినా కొంచెం లేట్ అయినా ఖచ్చితంగా యూనివర్సిటీకి నిధులు ఇస్తాడు. నమ్మకం అయితే ఉంది సార్. మాకు కూడా ఉద్యోగ సంఘాలు ఎందుకంటే మేము కూడా ఏ సీఎం వచ్చినా మా కష్టాలు తొలగిపోతాయని మేము ఆశతో ఉన్నాము. మా ఉద్యోగ సమస్యలు తొలగిపోతాయని కూడా ఆశిస్తున్నాము. ఆ సార్కు రిక్వెస్ట్, సార్ మీరు మాకు హెల్ప్ చేయండి, మేము మీకు గవర్నమెంట్కి హెల్ప్ చేస్తాం. ఎందుకంటే ఉద్యోగులు ఉంటేనే గవర్నమెంట్. ఉద్యోగ సమస్యలు తొలగాలి అంటేనే గవర్నమెంట్ మంచి పేరు వస్తుంది. ఉద్యోగులను పక్క పెట్టి పథకాలు సాగించాలంటే కొంచెం ఇబ్బందికరమే. కాబట్టి ఫస్ట్ ఉద్యోగులను వాళ్ళ సమస్యలను మీరు తీర్చండి సార్. ఖచ్చితంగా ప్రజాపాలనలో మీరు ఏ రకంగా టార్గెట్ చేస్తున్నారో ఆ టార్గెట్ మీరు రీచ్ అవుతారు సార్. ఖచ్చితంగా మీరు మా కోరికలని నెరవేర్చాలని ఆశిస్తున్నాం సార్.